హాయ్ అండి. ఈరోజు మనము వరిపిండి జంతికలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఇందులో మనము మినపగుళ్ళు, పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసి చేస్తామన్నమాట. వరిపిండిలో టేస్ట్ అదిరిపోతుందండి. దీని తయారు విధానం మనం ఇప్పుడు చూద్దాము. ఇది చూడండి, ఇది 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాండి. మినపగుళ్ళకి 3 గ్లాసులు వాటర్ వేసి మనం స్పైసీనెస్ తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వేయించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని ఈ చల్లారిన మిక్సీ పట్టుకున్న మిశ్రమానికి కరెక్ట్గా 1 గ్లాస్ మినపప్పుకి 8 గ్లాసులు బియ్య పిండి పడుతుంది అనమాట. ఆ బియ్య పిండిలో ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని కలుపుకోవాలి. రుచి దగ్గర సాల్ట్ వేసుకుని మన జంతికలు ఒత్తేసుకోవడం అండి. జంతికలు మనం ఇప్పుడు ఒత్తుకుందాము. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా 1 గ్లాసు మినపగుళ్ళకి 8 గ్లాసులు వరిపిండి అనమాట అండి. 8 గ్లాసులు వరిపిండి వేసేసుకున్నాము. కొద్దిగా వాము వేసుకున్నాము. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టిన మినపగుళ్ళు, పచ్చిమిరకాయలు మన స్పైసీనెస్ని బట్టి పచ్చిమిరకాయలు వేసుకోవాలన్నమాట. రుచికి తగ్గ పచ్చిమిరకాయలు, రుచికి తగ్గ సాల్టు, వాము వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుంటే జంతికలు బాగా వస్తాయన్నమాట అండి. గుల్లగా గట్టిదనం రాకుండా ఇలా మొత్తం పేస్ట్ను ఉప్పు, వాము కలిపేసుకొని మొత్తం కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా పిండిని కలుపుకుంటూ ఇలా జంతికలు ఒత్తుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట అండి. ఇవి చాలా గుల్లగా వచ్చి చాలా బాగున్నాయి. వాము వేయడం వల్ల కూడా టేస్ట్ పెరుగుతుందండి. ఇలా మినపగుళ్ళు వేసాము కదండి, పేస్ట్ చేసి చాలా గుల్లగా వచ్చినవి. టేస్ట్ కూడా అద్దరిపోయిందనమాట. ఇలా ఇప్పుడైతే సమ్మర్ వచ్చింది, పిల్లలకి ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇలా వండి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి కూడాను. ఈ వరిపిండి జంతికలు చాలా బాగున్నాయండి. ఇలా కొద్దిగా పిండి కలుపుకుంటూ ఇలా జంతికలు కుడకలో ఒత్తేసుకొని మనము ఆయిల్ పెట్టుకున్నది ఎక్కిన తర్వాత ఇలాగ ఇటువైపుకు మధ్యలో పచ్చిదనం లేకుండా వేయించుకుంటే మన జంతికలు రెడీ అయిపోతాయండి. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. కొంచెము ఈ జంతికలు కూడతో గట్టిగానే నొక్కాలనుకోండి, కొద్దిగా గట్టిగా కలుపుకుంటే బాగుంటుంది. ఆయిల్ పీల్చకుండా మనకి కొద్దిగా పిండి దాన్ని బట్టి కొద్దిగా లూజ్ చేసుకుని కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు. ఇలాగా మేము ముగ్గురము, మా తోటికోడలు, మా ఆడపడుచు, నేను అయితే ఇలా జంతికలు కబుర్లు చెప్పుకుంటూ వండేసామండి. చక్కగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ చేస్తే పని చేసినట్టే ఉండదు కదండి. ఏదో ఒక విషయాలు అలా మాట్లాడుకుంటూ ఇలా జంతికలు అన్నీ ఒత్తేసామన్నమాట. నేనైతే జంతికలు కుడకలు పెట్టించేదాన్ని. చూడండి, మా ఆడపడుచు అయితే ఇలా ఒత్తేసింది. నాకైతే ఇలా ఒత్తిది అలవాటు ఉండదన్నమాట అండి. ఇలా తిప్పిదైతే జంతికలు కుడక అందులో పెట్టేసుకొని ఇలా తిప్పిదా నాకు అలవాటు అన్నమాట. అందుకనే నేను ఆ జంతికలతో కుడకతో ఒత్తలేదండి. నేనైతే కుడకలో పెట్టేసేదాన్ని, తనైతే ఇలా ఒత్తేసేది. మా తోటగాళ్ళు అయితే ఇలా ఫ్రై చేసేసేది అన్నమాట. ఇలాగైతే జంతికలన్నీ ఇలా ఒత్తేసామన్నమాట అండి చేసేసుకొని. ఈ విధంగా మీరు కూడా జంతికలు ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే అద్దరిపోయినాయండి జంతికలు. చాలా బాగున్నాయి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.